ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విషయాలు చెప్పడానికి సర్పంచ్ గారు క్యామా మల్లయ్య గారు మనతో ఉన్నారు. ఇక్కడ మల్లేష్ అని అంటారు అందరికీ, అలానే సుప్రసిద్ధులు. నమస్తే అండి. నమస్తే మేడం. 21 నుంచి 26 వరకు కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఆ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? గుడి చరిత్ర ఏంటి? ముందు ఈ గుడిని ఎలా నడపబోతున్నారు మీ ఆధ్వర్యంలో? ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలో దాదాపు పురాతన కాలం నుంచి ఉన్న ఆలయము. గతంలో గుడి చిన్నగుండి అంటే కొంత పాతబడి నుండి దాన్ని కొత్తగా మరి పునర్నిర్మాణించి పెద్ద స్థాయిలో చేయడం జరిగింది. ఇప్పుడు రంగాపూర్ గ్రామ ప్రజలంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. గుడి పెద్ద కట్టడం వల్ల అందరు సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నారు. గుడి మాత్రం పురాతన కాలం నాటి అప్పట్లో గుడి, అప్పటి నుంచి దీన్ని మెయింటైన్ చేస్తూనే ఉన్నారు, చాలా బాగా చూసుకున్నారు. ఓకే, అంటే 21 నుంచి 26 వరకు కార్యక్రమాలు జరగబోతున్నాయి. సో మీ గ్రామ ప్రజలకు కానీ మీ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు కానీ ఏం చెప్తారు? రంగాపూర్ గ్రామంలో వెంకటేశ్వర్ల గుడి 21 నుంచి 26 వరకు ఈ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మా రంగాపూర్ గ్రామానికి వచ్చేసి మా గుడిలో ఉన్న మరో తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.